దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం, ఈ దేవుని మాట. కీర్తన 130 కీర్తనలో 3వ వాక్య భాగం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినలా ప్రభువా ఎవడు నిలవగలడు? దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మన పైన తనకు ప్రేమ, కనికరము, దయ, వాత్సల్యతే కనబడుతుంది. మనము విసిరి వెళ్ళి రాని గాలి వలె ఉన్నామని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ఎంత బలహీనులమో ఆయనకు బాగా తెలిసిన దేవుడై ఉన్నాడు. మన ప్రతి విధమైన దోషము, ప్రతి విధమైన పాపము, బలహీనత, అది ఏదైనా సరే అది ఆయన బాగుగా ఎరిగిన వాడై ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో, మన ప్రయాణంలో ఇది ఎరిగి ఉండడం అనేది చాలా మంచి తత్వం. దేవుడు పరిశుద్ధుడు, మనము పాపులం. ఆ పరిశుద్ధుడైన దేవుని మనం యాక్సెప్ట్ చేయడం వల్ల, అంగీకరించడం మూలంగా మనం పరిశుద్ధులంగా చేయబడుతున్నాము. ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు కనుక మనము ఆయనను విశ్వసించడం మూలంగా మనము నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. మనము పాపము చేయని వారం కాము, పాపము లేని వారము కాము. అయితే మన ప్రతి బలహీనతను ప్రతిదినం ఆయన దగ్గరకు వెళ్ళి అప్డేట్ అవ్వడమే, లేదా ఆయనకు మన బలహీనతను, మన దోషము, పాపమును ఏది దాచకుండా చెప్పడమే. అంత మాత్రం కాకుండా దానిలో నుంచి మనము విమోచించబడడానికి, దాని నుంచి బయటికి రావడానికి దేవుని సహాయం తీసుకోవడం అనేది పరిశుద్ధుల లక్షణం. కనుక మనం ఈ విషయంలో ఎవరికి వారమే దేవుని వైపు చూడడానికి, దేవునిపై ఆధారపడడానికి ప్రయత్నం చేయాలి. నీవు దోషమును కనిపెట్టి చూచినలా అని రాయబడ్డది. అదే 103వ కీర్తనలో రాయబడ్డ మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఆయన నీ దోషములను అన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు అని రాయబడ్డది. అంటే దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి మనము స్తుతించినప్పుడు, మనం ఏమై ఉంటిమో, ఇప్పుడు ఏమై ఉన్నామో, అది ఎవరి వల్ల అయి ఉన్నదో ఆ దేవాది దేవుని బట్టి ఇలా అయి ఉన్నామని మనం నిజముగా గ్రహించి, విశ్వసించి ఆయన స్తుతించినప్పుడు, ఆయనపై ఆనుకున్నప్పుడు నిజంగా మన దోషములన్నిటినీ క్షమించువాడే కాదు, మన సంకటములన్నీ కుదుర్చువాడు. ఈ 130వ కీర్తనలో 7-8 వాక్యాలు కూడా గమనించండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొద్ద కృప దొరుకున్నాను రాయబడ్డది. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఎంత గొప్ప ఆదరణ, ధైర్యం. కనుక పాపములో ఉండి పశ్చాత్తాపముతో పాపము జయించలేని వారందరికీ దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. కానీ పాపములోనే ఉండి ఇదెందుకు పాపం అవుతుందిలే, ఇలాంటి పాపములు ఎంతోమంది చేస్తున్నారు అని నిర్లక్ష్య వైఖరి వహించే వారి విషయంలో దేవుని కోపము రగులుకుంటుంది. కనుక ఆయన దోషములు కనిపెట్టి చూసినప్పుడు భూమి మీద ఎవరూ నిలవలేరు. కనుక మనము మన పాపాన్ని, మన దోషము ఏంటో తెలిసి దావీదు గారిలాగా మన రహస్య పాపాల నుంచి విడుదల పొందుటకు ఆయనపై ఆధారపడదాం, ఆయనపై ఆనుకుందాం. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాపములోనే మా తల్లి గర్భము ధరించెను, నేను పాపములో పుట్టినవాడను. ఆయన తండ్రి, మా అంతరంగంలో సత్యము కోరు దేవుడు గనుక మా ప్రతి దోషము, పాపమును క్షమించి రక్తంలో కడిగి శుద్ధి చేయండి, దీవించుమని యేసు నామములోనే ప్రార్థించును తండ్రి. ఆమెన్.